వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు అంటే తెలుగుదేశానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుడు జగన్ 2 రోజుల క్రితం నెల్లూరు జైల్లో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అంటే సహజంగా జైల్లో ఉన్న నేతను పరామర్శించడం అనేది ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలతో సంబంధం లేకపోయినా ఇది పెద్ద చర్చనీయాంశమైన అంశం కాదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇది ఇప్పుడు ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుందంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మాచర్ల అప్పట్లో ఆయన అభ్యర్థిగా ఉన్నాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ధ్వంసం చేయడాన్ని జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ తర్వాతతో సహా అన్ని శాఖల అధికారులు దాన్ని తప్పబట్టాయి, ఒక పెద్ద నేరంగా పరిగణించారు. అంటే 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జెడ్పీటీసీగా సుమారు 20 సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఈవీఎం మిషన్ను ధ్వంసం చేయడానికి పెద్ద ఎత్తున తప్పబట్టాయి. సరే, ఆ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. తర్వాత ఆ కేసులో ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవటం, ఆ తర్వాత ఆ బెయిల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం, ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన మాచర్ల కోర్టు మేజిస్ట్రేట్ కోర్టు ఆయన నెల్లూరు సబ్ జైలుకు పంపించారు. ఇది అంతా అయితే ఈ 2 రోజుల క్రితం జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ తాడేపల్లి నుంచి నెల్లూరు వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చాడు. అంతవరకు తప్పులేదు. సరే, ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన బయటకు వచ్చి చేసిన కామెంట్లు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టడం తప్పు లేదు అని జగన్ కామెంట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులంతా దాన్ని తప్పడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేయడం తప్పు కాదు అని చెప్పి ఆయన కామెంట్ చేయడాన్ని అందరూ తప్పబడతా ఉన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు, తప్పుడు కేసులు పెట్టారని. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్, చంద్రబాబుకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా ఆయన 4వ తారీఖు లెక్కింపు అయిపోయినా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది 13వ తారీఖు, 4 రోజులు కూడా కాలేదు. అయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదని, తర్వాత ఇటువంటి రెచ్చగొట్టే ధోరణులు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, ఈ వైసీపీ కార్యకర్తలను దాడులు చేస్తున్నారని, ఈ కొనసాగితే భవిష్యత్తులో వాళ్ళకి ఇదే గది పడుతుందని ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేశాడు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించి ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో కొత్త మంత్రులు రాష్ట్రంలోని పాత ఉమ్మడి 13 జిల్లాలను ఇంకా పర్యటించలేదు. పూర్తిగా వాళ్ళు ఛాంబర్లు అంటే మంత్రి ఛాంబర్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకొని ఇంకా పాలన బిగిన్ చేయలేదు. తర్వాత బడ్జెట్ సమావేశాలు జరగలేదు. కేవలం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో వాళ్ళ ఛాంబర్లలో కూర్చున్నారు. ఇంకా పాలన పూర్తిగా ప్రారంభం కాలేదు. ఈ దశలో 4 రోజులు కూడా ఏర్పడని నెల కూడా కానిటువంటి ప్రభుత్వాన్ని నిందించడం, ఇవన్నీ కూడా మా తప్పేం లేదు, జనం చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి మాకు ఓటేలేదు తప్ప మేము ప్రమాణం చేశామని భ్రమలు పడుతూ ఉన్నారు. ఇట్లా అదే దశలో ఒకవైపు తప్పు చేసినటువంటి ఎమ్మెల్యేలని నేతలని కట్టడి చేయకుండా అక్కడ నేరుగా వెళ్ళి మా నెల్లూరులో పిన్నెల్లిని పరామర్శించడం, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ములాఖాత్ తీసుకొని వాళ్ళంతా కూడా ఎట్లా పడితే అట్ట జైల్లో ఉన్నటువంటి నేతని బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయన అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టారు, దీనికంతా చంద్రబాబే కారణం అని చెప్పి కామెంట్ చేయడం జనంలో నవ్వులు పాలైంది. అనేక మంది దీని గురించి వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ దేశంలో ఎన్నికల సందర్భంగా ఎప్పుడైనా సరే ఎన్నికల కమిషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దానికి విస్తృతమైనటువంటి మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల పాత్ర ఏమీ ఉండదు. అవన్నీ తెలిసి కూడా ఎన్నికల కమిషన్ కేసు పెడితే కూడా దాన్ని చంద్రబాబునికి ఆపాదించి మా పిన్నెల్లి చాలా మంచోడు అని చెప్పి కామెంట్ చేసి ఆయన వెనకేసుకురావడం, అదే సందర్భంలో అధికార పార్టీ మీద నిందలు వేయటం, తర్వాత ఓటమి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. 2019లో మరి చంద్రబాబు ఓడిపోయాడు, 23 సీట్లే వచ్చినాయి. 5 ఏళ్ల పాటు ఆయన పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండం చేశాడు, రాజధాని నిర్మాణం పరుగులు దించాడు, అయినా కూడా ఓడిపోయారు. కానీ ఆ రోజు కూడా వాళ్ళు ఏం జనాన్ని తప్పు పట్ల
ప్రజలు మనకంటే ఒక ఛాన్స్ అని జగన్ కలిసి మొగ్గారని చెప్పి అనుకున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. మరి ఈరోజు వాళ్ళకి కూటమికి 164 స్థానాలు దక్కాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఓటమి కారణాలు ఏంటి? వాటిని సమన్వయపరచుకోవటం, వాటిని సమీక్షించుకోవటం, లోపాలు ఎక్కడున్నాయో సరి చేసుకొని తిరిగి గెలుపొందడానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా ఇంకా మా తప్పేమీ లేదు, జనం మమ్మల్ని ఎందుకు అంగీకరించలేదు అనేటువంటి వాదన, తర్వాత తప్పు చేసినటువంటి నేతల్ని సమర్థించుకొని రావడం, ఇలా ఈ కార్యక్రమాలన్నీ చూస్తే జనానికి ఇంకా జగన్ మీద సానుభూతి రావటం లేదు. మరి ఇంకా 5 ఏళ్ల పాటు ఈయన వ్యవహారం ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లలో కూడా ఎన్ని మిగులుతాయో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకా ఆయన రాజకీయ నేతగా కొంత ఇంకా లోపాలను సవరించుకోవాలా, తప్పును తప్పని చెప్పాలా. ఎన్నికల కమిషన్ పెట్టిన కేసుని తెలుగుదేశానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అది దేశవ్యాప్తంగా ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పగలగొట్టడం అనేది అన్ని టీవీల్లో చూశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ సందర్భంగా అంటే పోలింగ్ తర్వాత అది వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంగా పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు కేసు పెట్టారు. ఆ కేసు పోలీసులు దర్యాప్తు చేశారు. అది కోర్టులో బెయిల్కి పడేయటం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. దీన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా జగన్ కామెంట్ చేయడాన్ని జనం విశ్వసించట్లేదు. ఈ లోపాలని సవరించుకుంటే ఒక బలమైనటువంటి నేతగా ఆ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వీటిని మీద భవిష్యత్తు మరి జగన్ పనితీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.